ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాము. తెలుగు సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మరో ప్రముఖ నటుడు కన్నుమూశారు. టాలీవుడ్ విలన్గా అందరి మనసులో గెలుచుకున్నటువంటి ఛత్రపతి విలన్ ప్రదీప్ రావత్ అయితే కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు అయితే చూద్దాము. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన విలనిజంతో ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసిన ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్. ఆయన వయసు అయితే 74 సంవత్సరాలు. ఆయన కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి ఆయన ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇందాకే కన్నుమూశారు. అయితే బిఆర్ చోప్రా రూపొందించిన హిస్టారికల్ సీరియల్ మహాభారత్లో అశ్వత్థామ పాత్ర ద్వారా నటుడిగా కెరీర్ ప్రారంభించిన ప్రదీప్ రావత్ తర్వాత బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్లో అనేక గుర్తుండిపోయే పాత్రల్లో నటించారు. ముఖ్యంగా అమీర్ ఖాన్ నటించిన లగాన్, అలాగే సర్ఫరోష్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నితిన్ హీరోగా వచ్చిన సై సినిమాతో భిక్షు యాదవ్ పాత్రలో తెలుగు తెరకు పరిచయమై తన అద్భుతమైన నటనతో అలరించారు. తర్వాత అమీర్ ఖాన్, సూర్య కాంబినేషన్లో వచ్చిన గజని చిత్రంలో కూడా టైటిల్ రోల్ పోషించి దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందారు. తెలుగులో జయన్సి పరాంజీ డైరెక్ట్ చేసిన భద్ర, అలాగే స్టాలిన్, ఛత్రపతి వంటి పలు సినిమాల్లో విలన్గా నటించి మెప్పించారు. ప్రదీప్ రావత్ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ షూటింగ్స్లోకి రాకముందు, అంటే చిత్ర పరిశ్రమలోకి రాకముందు ఆయన అయితే కనుక జబల్పూర్ యూకో బ్యాంకులో కొద్ది కాలం పాటు ఉద్యోగిగా పనిచేసిన ఆయన తర్వాత దూరదర్శన్ ఢిల్లీ ఛానల్ నుంచి దాదాపు 2 ఏళ్లు ప్రసారమైన మహాభారత్ మెగా సీరియల్లో ప్రదీప్ రావత్ అశ్వత్థామ పాత్రలో కనిపించారు. అదే ఆయనకు మొదటి సీరియల్ కావడం విశేషం. ఇంకా ఆ తర్వాత సీరియల్లోకి ప్రదీప్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోమని దర్శకుడు రవి చోప్రాకు ప్రముఖ హిందీ నటిమతి స్మితా పాటిల్ రికమెండ్ చేశారు. దేశంలోని కోట్లాది మంది ప్రేక్షకుల సీరియల్ చూశారు. చివరికి మీడియా రారాజు బీబీసీ కూడా ఆ ఛానల్ కూడా సీరియల్ని అయితే ప్రసారం చేసింది.